హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కల్కి 2898 ఏడి 5th వీక్లో కూడా రన్నింగ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. సో మనం డే 33 కలెక్షన్స్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో మనం ఎస్టర్డే సండే సాటర్డే కూడా 5th వీక్లో కలెక్షన్స్ అనేవి బాగా అవి. అండ్ బుక్ మై షోలో కూడా సండే ఒక్కరోజు అంటే డే 33న 63,000 టికెట్లు అయితే బుక్ అవ్వడం జరిగింది. అది కూడా 5th వీక్లో. ఇట్ ఈస్ గ్రేట్. అండ్ ఇప్పుడు మనం కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే హిందీలో 282 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది. అది మరి 6th వీక్లో 300 కోట్లకి వెళ్తుందా లేదనేది అయితే చూద్దాం. ఇంకా నెక్స్ట్ మనకి తమిళనాడు, కర్ణాటక, మలయాళం అండ్ మన తెలుగు స్టేట్స్ అన్నీ కలుపుకొని దాదాపుగా వరల్డ్ వైడ్ కాకుండా మన ఇండియా వైడ్ కనుక చూసుకున్నట్లయితే 600 కోర్ నెట్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఇంత 600 కోర్స్ నెట్ మొన్న జవాన్కి త్రిబుల్ వచ్చిన తర్వాత మన కల్కికి అయితే వచ్చింది. సో ఆ రెండు రికార్డులను కూడా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆగస్ట్ 15 వరకు అయితే ఎటువంటి మూవీస్ అయితే లేవు, ఎటువంటి లాంగ్వేజెస్లో కూడా. ఆగస్ట్ 15th మన తెలుగులో 2 మూవీస్ అండ్ తమిళ్లో తంగ్లాన్ మూవీ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఏమన్నా తగ్గితే అప్పుడు థియేటర్స్ తగ్గాలి. కానీ సో ఆగస్ట్ 15 అంటే ఇంకో 2 వీక్స్ కూడా మన కల్కి రన్లో ఉంటుంది. సో డే 33 అయితే కలెక్షన్ అయితే బాగా వచ్చింది. దాదాపుగా 23 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది సండే. దాంతో కలుపుకొని మొన్నటిదాకా వాళ్ళ అఫీషియల్గా అయితే 1100 కోర్స్ అయితే పోస్టర్ దింపారు. కానీ మనం ఫైనల్ అఫీషియల్ లిస్ట్లోకి వెళ్తే మనం 1220 కోట్ల కలెక్షన్ అయితే ఉంది. సో అది 5th వీక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్ కలుపుకొని ఆ కలెక్షన్ వచ్చేసరికి మనకి 1252 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఈ కల్కి 2898కి డే 33కి. సో ఇట్ ఈజ్ హై కలెక్షన్స్. ఇది త్రిబుల్ బీట్ చేస్తుందంటే కన్ఫర్మ్గా బీట్ చేయొచ్చు. సక్సెస్ఫుల్గా 23 కోట్లు నెక్స్ట్ వీక్ మనకి సాటర్డే సండే వచ్చిందంటే త్రిబుల్ కలెక్షన్ వచ్చేసరికి 1350 కోట్లు. ఇది 1252 అంతే, అక్కడ 23 కోట్లు వచ్చిందంటే దాదాపుగా ఇంకో 1272 కోట్లు. అలాగే అక్కడికి కేజీఎఫ్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. కేజీఎఫ్ 2 రికార్డు ఇప్పటికే పఠాన్, జవాన్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయినాయి. కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ అవుతుంది. ఇంకా త్రిబుల్ అయితే మరో 100 కోట్లు ఎలాగైనా రాబట్టాలి. మరి చూద్దాం అది త్రిబుల్ రికార్డు బ్రేక్ అవుతుందో లేదైతే చూద్దాం. నాకు తెలిసి త్రిబుల్ రికార్డు అంటే జస్ట్ కొంచెం లైన్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదా ఆగస్ట్ 15 లోపు ఈ 2 వీక్స్లో కనీసం 50 క్రోర్స్ అంటే డేకి ఒక 5 కోట్లు వచ్చినప్పటికీ కూడా ఈ 2 వారాల్లో కలిపి 100 కోట్లు కనుక గ్రాస్ వచ్చినట్టయితే త్రిబుల్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. అండ్ నేపాల్లో అయితే త్రిబుల్ పఠాన్, మన బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేసి నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వెళ్ళింది 23 కోట్ల గ్రాస్తో. సో అన్ని చోట్ల కూడా రికార్డ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. మరి వరల్డ్ వైడ్గా త్రిబుల్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుందా లేదనేది మనకి ఆగస్ట్ 14th అయితే తెలిసిపోతుంది. ఇంకా ఫుల్ రన్ అయితే క్లోజ్ అవుతుంది ఆగస్ట్ 14th. సో ఇప్పటికి డే 33 వరకు అయితే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసరికి 1252 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. చాలా మంచి కలెక్షన్స్. సో డే 33 కూడా మనకి టికెట్స్ అయితే బాగా బుక్ అవ్వడం జరిగింది. సో ఈ వీక్ మరి రన్ ఎలా ఉంటుందో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసి ఆగిపోతుంది, లేకపోతే త్రిబుల్ రికార్డ్ బ్రేక్ అవుతుందా, అవన్నీ మీకు ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.